తెలంగాణలో పరిచయం అక్కర్లేని రాజకీయ నేత, 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం, ఐటీ పట్ల విస్తృత ప్రణాళికలు ఆయన సొంతమని అంతా భావిస్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్న యువనేతగా కేటీఆర్ కు పేరుంది. ఇంత పేరున్న కేటీఆర్ కు ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన బంగారు తెలంగాణను సాకారం చేశామని చెప్తున్న బీఆర్ఎస్ యువనేత ప్రస్తుత ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో అవినీతిని వెతుకుతూ పాలన అనుభవం లేదని సీఎంపై మండిపడుతున్నారు. నిజమే, సీఎం రేవంత్ రెడ్డికి అనుభవం లేదు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సిన విపక్షం ఎంతసేపు విమర్శలకు దిగితే ఎలా అని వాదించేవారు ఉన్నారు. ఈ మధ్య తన అరెస్ట్ ఖాయమని కేటీఆర్ చెప్తున్నారు. అంటే తాను తప్పు చేశానన్న కోణంలో ఈ మాటలు మాట్లాడుతున్నారా అన్నది పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఏ కేసులో అరెస్ట్ చేస్తారో కూడా ఆయనే చెప్తున్నారు. అంటే నిజంగానే ఆయన నిర్వహించిన శాఖలో ఆయనకు తెలిసి అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టేనా అని పలువురి వాదన. మలేషియాలో జరిగే తెలంగాణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న కేటీఆర్ అక్కడకు వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉన్న మీ దర్యాప్తు అధికారులను పంపించండి అంటూ ప్రభుత్వంపై చెందేస్తున్నారు. చివరకు రేవంత్ నీ బర్త్డే నేను చేస్తా, కేక్ పంపు అంటూ మాటల తూటాలు వదులుతున్నారు. ఇదంతా చూస్తున్న రాజకీయ వర్గాలు మాత్రం కేటీఆర్ వ్యవహారం సరికాదంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది కాకముందే ప్రతి దాంట్లో అవినీతిని వెతకడం పాలనకు ఆటంకం కలిగించడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవాలు ప్రజల ముందుంచి మాట్లాడితే బాగుంటుందని వారి వ్యాఖ్య. ఇలా వ్యవహరించడం బీఆర్ఎస్ కే నష్టమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా కేటీఆర్ వ్యవహార శైలి అటు సొంత పార్టీలోనే చాలా మంది నేతలకు నచ్చడం లేదన్నది వినిపిస్తోంది.